అర్ధరాత్రి అయింది. భైరవపురం బూత్ బంగ్లాలో ముకుందరావు సోఫాలోనే నిద్రపోతున్నాడు. జానకి గదిలో మంచం మీద గాఢ నిద్రలో ఉంది. పై గదుల్లో పిల్లలు సునీత కూడా నిద్రపోతున్నారు. బంగ్లాకి దూరంగా ఉన్న ఎత్తైన ప్రహరీ గోడ పక్కన ఏదో ఆకారం కదులుతోంది. అది మెల్లగా వచ్చి మెయిన్ గేటు దగ్గర క్షణం నిలబడి దూరంగా అస్పష్టంగా కనిపిస్తోన్న బంగ్లా వైపు చూసింది. గబగబా గేటెక్కి లోపలికి దూకింది. బంగ్లాలోకి పోతున్న రోడ్డు మీద కాకుండా పక్క మొక్కల్లోంచి చెట్ల సందుల్లోంచి నడిచిపోతోంది. ఎండుటాకులు కాలి కింద పడి నలిగిపోతున్న శబ్దం నిశ్శబ్దాన్ని చీల్చివేస్తోంది. ఆకారం బంగ్లా పక్కన ఒక భాగం వైపుగా వచ్చి నిలబడింది. పైకి తలెత్తి చూసింది. పైన ఎలాంటి అలికిడి లేదు. చుట్టూ ఆవరించున్న చిట్టడివి లాంటి తోటలోని పాలిపోయిన చెట్లన్నీ గీమని ఘోరంగా అరుస్తూ బంగ్లాని నలువైపుల నుంచి చుట్టుముట్టి పిసికేస్తున్నట్టు ఉన్నాయి. ఆకారం గోడకున్న పైప్ లైన్ పట్టుకుని ఎగవాకింది. సరిగ్గా కిటికీ దగ్గరకు రెండో అంతస్తుకు చేరింది. కత్తి తీసి సందులోంచి కిటికీ గడియను బలంగా పైకెత్తింది. కిటికీ తలుపులు మెల్లగా కీచుమంటూ తెరుచుకున్నాయి. ఆకారం కిటికీ తలుపుల్ని మెల్లగా తోసింది. లోపలకు తలపెట్టి ఇటు అటు చూసి మెల్లగా లోపలకు దూకింది. గదిలో శ్రీనాథ్, శ్రీలక్ష్మి నిద్రపోతున్నారు. ఆకారం వాళ్ళ దగ్గరగా వెళ్ళింది. సరిగ్గా అప్పుడే వాళ్ళు కప్పుకున్న రగ్గు మెల్లగా పైకి లేచిపోతోంది. ఆకారం పిల్లల రగ్గు దగ్గరికెళ్ళి రగ్గు మీద గాల్లో కొట్టింది. రగ్గు యథాప్రకారం పిల్లల మీద పడిపోయింది. కాని అవతల గదిలో పడుకునున్న సునీత కప్పుకునున్న రగ్గు సుడిగాలిలా తిరుగుతూ పైకి వెళ్ళి గది పై భాగాన్ని ఢీకొని రెక్కలు చాచిన పెద్ద పక్షి కిందకు దిగుతున్నట్టు ఒక మూలకి దిగిపోయి పడిపోయింది. ఆకారం అలా నిశ్శబ్దంగా కాసేపు నిలబడి మెల్లగా రగ్గు దగ్గరికి వెళ్ళి రగ్గును తీసుకొచ్చింది. సునీత చలికి వణికిపోతోంది. ఆకారం రగ్గుని ఆమె మీద కప్పి క్షణం అలాగే నిలబడి వెనక్కి తిరిగింది. ఆకారం దగ్గరగా కుక్క తోకాడిస్తూ నిలబడింది. రాము, అంది ఆకారం అస్పష్టంగా. కుక్క ముందు కాళ్ళు రెండు ఆకారం మీద వేసి మెల్లగా కుయ్యోమంటూ అరిచింది. "ష్" అంటూ వారించింది ఆకారం. కిందకు పో, అంది మరీ మెల్లగా. రాము విడిచిపెట్టడానికి ఇష్టం లేనట్టు ఆకారం వైపు చూస్తూ కొంత దూరం వెళ్ళి గిరుక్కున వెనక్కి తిరిగి మూడో అంతస్తు మెట్ల వైపు చూసి అరవడం మొదలుపెట్టింది. ఆకారం కుక్క దగ్గరకు వెళ్ళింది. "ష్" అంటూ. కుక్క మొరగడం మానేసింది. మెట్లపైకి మోరెత్తి చూస్తోంది. ఆకారం కూడా పైకి చూసింది. కుక్కను కిందకి తరిమేసి ఆకారం ఒక్క ఊపున పైకి వెళ్ళింది. పైనంతా చీకటి. ఆకారం చుట్టూ చూసి అటువైపు కదిలింది. ఏదో పెనుగులాట, తర్వాత కెవ్వున కేక, తర్వాత నేల మీద నెత్తురుమడుగులో కొట్టుకుంటున్న స్త్రీ ఆకారం. అన్నీ ఒక్క క్షణంలో కనిపించి చక్ 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 మంటూ అదృశ్యమైపోయాయి. ఆకారం పిచ్చిగా గదిలో తిరిగింది. దృశ్యం ఎటు కనిపిస్తే అటు. గోడ దగ్గర అస్థిపంజరం జిగేలమని కనిపించి లిప్తలో కరిగిపోయింది. ఆకారం గోడ దగ్గరకు పరిగెత్తింది. చుట్టూ చూసింది. ఏం కనిపించలేదు. ఆకారం గోడని తడిమింది. ఏదో షాక్ కొట్టినట్టయింది. ఆకారం ఉలిక్కిపడి ఒక్కడుగు వెనక్కి వేసింది. తాళం వేసున్న భూతాల గదిలోంచి ఏదో పెనుగాలి రివ్వును ఎగురుతూ ఆకారం చుట్టూ భయంకరంగా తిరిగింది. ఆకారం దాన్ని పట్టుకునేందుకు గదంతా కలి తిరిగింది. పెనుగాలి సుడిగాలై మరింత వేగాన్ని బలాన్ని పుంజుకుని గదిలో మహా భయంకర ప్రభంజనంలా ప్రళయ నృత్యాన్ని చేసింది. ఆకారం కూడా దాన్ని చేజిక్కించుకోవాలని గదిలో తెగ గంతులు వేస్తోంది. ఈ అడుగుల చప్పుడుకి కిందంతస్తులో సోఫాలో పడుకునున్న ముకుందరావుకి మెలకు వచ్చింది. బరువుగా కనురెప్పలెత్తి చూశాడు. పైనుంచి ఇంకా అడుగుల చప్పుళ్ళు వినిపిస్తూనే ఉన్నాయి. ముకుందరావు సోఫాలోంచి లేచి మెట్లవైపు వెళ్ళాడు. అడుగుల చప్పుడు పై అంతస్తు మీద నుంచి కిందకి దిగొస్తున్నట్టు అనిపించింది. ముకుందరావు మెట్లు పక్కకి నక్కిపోయాడు. పైనుంచి దిగొచ్చేది దెయ్యమైనా భూతమైనా ఏదైనా దాన్ని పట్టేసుకోవాల్సిందే అన్న పట్టుదలతో ఊపిరి బిగబట్టి అలాగే నిలబడున్నాడు. అడుగుల చప్పుడు రెండో అంతస్తు నుంచి కిందకొస్తోంది. మరింత ఊపిరి బిగబట్టి ముకుందరావు బలిలా మెట్ల గోడకి అతుక్కుపోయి చూస్తున్నాడు. అడుగుల చప్పుడు అతివేగంగా సమీపిస్తోంది. ముకుందరావు ముందుకు దూకేందుకు రెడీగా ఉన్నాడు. అడుగుల చప్పుడు మెట్ల మీద గబగబా పడుతూనే ఉంది. హాల్లోకి రివ్వున సుడిగాలొచ్చి హాల్లో గిరగిరా తిరిగి జానకి పడుకున్న గదిలోకి పోయి ఆమె కప్పుకున్న దుప్పటి లాగి పారేసి మళ్ళా అంత స్పీడుగాను హాల్లోకొచ్చింది. ముకుందరావు దాని వెనక పడ్డాడు. సుడిగాలి హాలు టాపు నుంచి 7 అడుగులు కిందకి దిగి ముకుందరావు ముఖాన్ని ఈడ్చుకొట్టింది. ముకుందరావు కింద పడిపోయాడు. మెట్ల మీద నుంచి వేగంగా దిగిన ఆకారం ఆ దృశ్యాన్ని చూసింది. ముకుందరావు వైపు వెళ్ళబోయింది. ముకుందరావుకి స్పృహ పోలేదు గాని అంత పని అయినా బలంగా నిలదొక్కుని ఉండడం వల్ల
తన వైపుకి రాబోతున్న ఆకారం వైపు దూకాడు. అతనలా ఆకారం మీదకు వస్తూ ఉండడంతో ఆకారం వెనక్కి తిరిగి సింహద్వారం తెరిచింది. అంతవరకు హాల్లోనూ మెట్ల మీద పిచ్చిగా తచ్చాడుతున్న సుడిగాలి సింహద్వారం తలుపు తెరవడంతో మరింత వేగాన్ని పుంజుకుని సముద్రపు హోరు శబ్దాన్ని చేస్తూ సింహద్వారం గుండా బయటకు పోయింది. ఆకారం ఆ సుడిగాల్ని వెంటాడుతూ అంతకంటే భయంకరంగా వెళ్ళిపోయింది. ఈ రెండింటినీ స్పష్టాస్పష్టంగా చూసిన ముకుందరావు క్షణంలో తేరుకుని తను వాటి వెనకనే మరింత వేగంగా పరిగెత్తాడు. ఆకారం చిట్టడివిలో మహాభయంకరంగా పోతోంది. మోడిబారిన చెట్టు త్వరవైపు పోతోంది. దాని అడుగుల కింద ఎండుటాకులు పొల్లలు నలిగి వింత వికృత ధ్వనుల్ని సృష్టిస్తున్నాయి. ముకుందరావు కూడా ఆకారాన్ని విడిచిపెట్టలేదు. దాని వెనకనే పరిగెడుతున్నాడు. సుడిగాలి గాల్లో ఎగురుతూ చెట్టు త్వరలోకి సుడులు తిరుగుతూ సన్నబడిపోయి అతి వేగంగా పీల్చివేయబడిన పొగలా పోయింది. ఆకారం చెట్టు దగ్గర టక్కున ఆగిపోయి చెట్టు చుట్టూ 2 సార్లు తిరిగింది. ముకుందరావు అంతలో అక్కడికి వెళ్ళాడు. అతని అలికిడి వినపడ్డంతో ఆకారం ఒక క్షణంలో ఎటో మాయమైపోయింది. ముకుందరావు చెట్టు దగ్గర నిలబడి చుట్టూ చూశాడు. ఆకారం త్వరలోకి దూరలేదు. అందువల్ల ఈ చుట్టుపక్కలే ఉండుండాలి. అది తిరిగి ఎప్పటికైనా బయటికి రావచ్చు. ముకుందరావు ఒక పక్కకి చీకట్లో నెక్కిపోయి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ నిలబడ్డాడు. ఏంటో తను ఇదిగాని తను చీకట్లో ఉంటే మటుకు దెయ్యాలు పసిగట్లేవా? దెయ్యాలు తను నమ్మేస్తున్నాడా దెయ్యాలున్నట్టు? నాన్స్. పూర్తిగా అనుకోకుండానే ఆగిపోయాడు. జరుగుతున్న వాటిని చూస్తూ కూడా ఎలా కొట్టిపారేయడం? అలికిడైంది. ముకుందరావు నిశ్శబ్దంగా నిలబడి చూస్తూ ఉన్నాడు. చిక్కటి చీకటి. కళ్ళింతంత చేసుకుని పరికిస్తున్నాడు. మెల్లగా వంగి కింద పడున్న ఏ చెట్టు కొమ్మనో తీశాడు. చేత్తో బలంగా పట్టుకున్నాడు. అతని పక్కనుంచే ఏదో ఆకారం కదులుతూ పోతూ ఉండడం చూశాడు. ముకుందరావు చప్పుడు చేయకుండా ఆకారం వెనకనే 2 అడుగులు వేసి కర్రతో తల మీద కొట్టాడు. ఆకారం అమ్మా అని వెనక్కి తిరిగింది. ముకుందరావు మరో దెబ్బ వెయ్యబోయాడు. ఆకారం దండం పెడుతూ కొట్టకండి బాబు, కొట్టకండి అని అరిచింది. ముకుందరావు ఆకారం దగ్గరికి వెళ్లి జుట్టు పట్టుకున్నాడు. అది జడలు కట్టుంది. పెద్ద గెడ్డ ఉంది. ఒంటి మీద బట్టలేదు. మొల గుడ్డ తప్ప. కాల్చిన తుమ్మదుంగలా నల్లగా ఉంది. నక్షత్ర కాంతిలో కళ్ళు చింతని పుల్లా జ్వలించిపోతున్నాయి. ఎవరు నువ్వు? అరిచాడు ముకుందరావు. నా పేరు వీరాంజనేయులండి అంది ఆకారం. అంటే చాలా కాలం క్రితం నేను ఈ జమీందారు నారాయణప్ప గారింట్లో పనిచేసేవాణ్ణండి. తూర్పు కాపులమండి. ముకుందరావుకి తూర్పు కాపులు అనగానే హనుమంతరావు అన్న మాట గుర్తొచ్చి నీ భార్య పేరు అన్నాడు. వాడు క్షణంసేపు నిశ్శబ్దంగా ఉండి పార్వతండి అన్నాడు గాద్గాదికంగా. ఇక్కడికెందుకొచ్చావు అన్నాడు ముకుందరావు. బాబుగారు, ఇక్కడ నిలబడి మాట్లాడడం మంచిది కాదు. అక్కడ అమ్మగారి పూజ గదిలో మాట్లాడుకుందాం. అక్కడికి తీసుకెళ్లి నన్నేమన్నా చేయడానికా? వాడు ఆదోలా నవ్వాడు. మొలలోంచి కత్తి తీశాడు. బాబుగారు, నా దగ్గర కత్తుంది. ప్రమాదమే తలపెడితే ఎంతసేపు ఊరుకుంటానా అని కత్తిని కింద పడేశాడు. ముకుందరావు జాగ్రత్తగా కత్తినెత్తి చేతిలోకి తీసుకున్నాడు. క్షణం తడపటాయించి పద అన్నాడు. ఇద్దరూ బంగ్లా చుట్టూ తిరిగి అటువైపు వెళ్లారు. అంతా చీకటిమయం. అదే చీకట్లో ఇద్దరూ కలిసిపోయారు. బంగ్లాకి అటువైపునున్న గది తలుపులు అతి సునాయాసంగా తెరిచాడు వీరాంజనేయులు. లోపలంతా చిమ్మ చీకటి. ఉన్నది ఒక కిటికీ అయినా అది బిగించుంది. బంగ్లాలోకి వెళ్లే తలుపులు కూడా అవతల నుంచి గడియలు వేసున్నాయి. తలుపులు చాలా కాలంగా మూసున్నా అందులో దుర్వాసన గాని సాలెగూళ్ళు గాని లేవు. రకరకాల సువాసనలు వెదజుముతున్నాయి. వీరాంజనేయులకి ఆ గదంతా పరిచయమే. గోడ దగ్గరికి వెళ్లి స్విచ్ వేశాడు. దీపం దేదీప్యమానంగా వెలిగింది. గదిలో సన్నగా చిరుగంటలు మోగాయి. అందులోంచే స్పష్టాస్పష్టంగా శ్లోకాలు, ప్రార్థనలు, భజనలు వినిపించాయి. ముకుందరావు చిత్రంగా చుట్టూ చూశాడు. ఇది అమ్మగారు, అన్నపూర్ణమ్మ గారి పూజామందిరం బాబుగారు. ముకుందరావు అతని వైపు చూశాడు. ఇంతకుముందు కాల్చిన తుమ్మదొంగలా కనిపించిన వీరాంజనేయులు ఆముదం పూసిన నల్లరాతిలా కనిపించాడు. వయసు 40 దాటిపోయినా 30 ఏళ్లవాడిలా మహాబలిష్టంగా ఉన్నాడు. జడలు కట్టిన జుట్టు, గుబురుగా పెరిగిన మీసాలు, గెడ్డాలు, బాగా కరుకుదేలిపోయిన ముఖం, మెరుస్తున్న కళ్ళు, మహాభయంకరంగా ఉన్నాడు. ముకుందరావు యగాదిగా అతని వైపు చూస్తుంటే చిరునవ్వు నవ్వుతూ వీరాంజనేయులు తలుపులు మూశాడు. ముకుందరావు పిడికిలి కత్తిపిడి మీద బిగుసుకుంది. వీరాంజనేయులు గది మధ్యలో పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. అతని ఒంటి మీద ఒక్క మొలగుడ్డ తప్ప మరేం లేదు. నుదుటి మీద విభూతి రేఖలున్నాయి. నొసటి మధ్యలో ఎర్రగా మెరుస్తున్న సింధూరపు బొట్టుంది. తన వైపే ఇంకా అలా వింతగా చూస్తున్న ముకుందరావుని కూర్చోమని సంజ్ఞ చేసి, శివభక్తుని బాబుగారు,
రుద్రుడు రుద్రభూముల్లోనే ఉంటాడుగా, అందుకని నాకు గురుదేవుల వేషభాష తప్పవు అన్నాడు. ముకుందరావు ఇంకా సంకోచిస్తున్నాడు. కూర్చోండి బాబుగారు, తమరు హనుమంతరావు బాబుగారి అన్నగారు, పైగా సరస్వతీపుత్రులైన కవి, తమకు భయమేమిటి? ముకుందరావు అతని వైపు చూస్తూ ఎదురుగా కూర్చున్నాడు. వీరాంజనేయులు ఒక్కసారిగా ఊపిరి పీల్చి పెద్దగా నిశ్వాసం విడిచిపెట్టాడు. కళ్ళు మూసుకున్నాడు. క్షణం ధ్యానముద్రలో కూర్చున్నాడు. కళ్ళు విప్పాడు. బాబుగారు, నా కథ తెలుసుకోవాలనుందా? నా గురించి ఈ ఊళ్ళో అందరికీ తెలుసు బాబుగారు. అయితే అసలు నిజాలు ఎవరికీ తెలియదు బాబుగారు అంటూ తన కథ చెప్పడం మొదలుపెట్టాడు. వీరాంజనేయులు భార్య పార్వతి చక్కని చుక్క, పాలమేగడలా ఉండేది. మరి అంతటి అందగత్తె ఆ లేనివాళ్ళింట్లో ఎలా పుట్టింది? మరీ లేనివాడితో పెళ్ళెలా అయింది అంటే అది ఆ పిల్ల ఏ జన్మలోనో చేసుకున్న పాప ఫలితం అనాలి. వీరాంజనేయులు నిజానికి నారాయణపురావు దగ్గర పాలేరు కాదు, కూలి కాదు, మరెవరి దగ్గరో పనిచేసుకుంటూ బతికేవాడు. ఒక రోజున నారాయణపురావు నలుగురు వంది మాగదలతో పొలాలమ్మట వస్తూ ఉండగా కోతలు కోస్తున్న రైతు కూలీల్లో ఒక నక్షత్రం మెరిసింది. నారాయణపురావు ఉలికి పడ్డాడు. ఎవరిత్రా గుంటది అన్నాడు మీసం మేలేస్తూ. మీసం మీద రాజా నారాయణపురావు చేయి పడగానే దాని ఉద్దేశం వంది మాగదులకు అర్థమైపోయింది. వాళ్ళు వెళ్ళి ఆ పిల్ల వైనం గట్రా తెలుసుకునొచ్చి రాజావారికి విన్నవించారు. విన్నవించిన నాటి రాత్రే వీరాంజనేయులు దేవుడికి రప్పించబడ్డాడు. వాడి వివరాలు తెలుసుకుని చేరదీసి వాడిని వాడి భార్యని తన బంగ్లాలోనే ఒక మూలగా ఉండమని చెన్నిల్లిచ్చాడు. వాళ్ళిద్దరికీ మెల్లగా ఉన్నవాళ్ల విలాసాలు రుచి చూపడం మొదలుపెట్టాడు. వాళ్ళు భయం భయంగానే రాజావారి కానుకలు తీసుకునేవారు. తీసుకోకపోతే ఒక తంట, తీసుకుంటే ఏం తంటాయో వాళ్ళకి తెలియదు. పువ్వుల దగ్గర నుంచి స్వీట్స్ వరకు వాళ్ళకి మధ్యవర్తి ద్వారా పంపించేవాడు. ఇలా తీసుకుని తీసుకుని ఉబ్బి తబ్బిబ్బులైపోయి వాళ్లే రాజావారి ధర్మగుణాన్ని దానగుణాన్ని అందరికీ చెప్పుకునేవారు. వాళ్ళు చెప్తున్నారు కాబట్టి విన్నవాళ్లు చూడకపోయినా రాజావారు అపర దేవతామూర్తి అని నమ్మేవారు. రాజావారి కిరాతక కృత్యాల గురించి ఎవరైనా చెప్పినా వీళ్లే ఎదిరించేవారు. ఒక రోజున మధ్యాహ్నం దాటాక రాజావారు వీరాంజనేయుల్ని పిలిచి 500 పట్నం పోయి కొన్ని సరుకులు తెమ్మని చెప్పారు. వాడవన్నీ తీసుకొచ్చేసరికి ఎలా లేదన్నా అర్ధరాత్రి దాటిపోతుంది. నిజానికి వీరాంజనేయులకి పట్నం వెళ్లాలని లేదు. కొత్తగా పెళ్ళైందని కాదు. కాని ఆ వాళ్ళు ఏంటో పార్వతిని ఒంటరిగా విడిచి వెళ్లాలని లేదు. ఉత్తపుణ్యానికి కడుపులో దేవేస్తోంది. అకారణంగా ఏడ్చేయాలని బుద్ధి పుడుతోంది. పార్వతి కూడా అతన్ని చూసి కళ్ళనీళ్లు తిప్పుకుంటోంది. వీరాంజనేయులకి ఆమెను కూడా తనతోబాటు పట్నం తీసుకుపోదామా అనిపించింది. కాని తిరిగొచ్చేసరికి అర్ధరాత్రి అయిపోతుంది. ఆడపిల్లతో ఒంటరిగా రావాలి. అదీగాక రాజావారి వంది మాగదులు కూడా వచ్చి నీకేమన్నా పిచ్చి పట్టిందట్రా అనడంతో వీరాంజనేయులు ఆమెను ఒంటరిగా వదిలిపెట్టలేక వెళ్ళాడు. సాయంకాలం పొద్దు. అన్నపూర్ణమ్మ గారు ఎక్కడో పూజగదిలో ఉన్నారు. రాజావారి వంది మాగదులొచ్చి అమ్మగారు నిన్ను కేకేస్తున్నారు అన్నారు పార్వతితో. అమ్మగారు కబురనగానే పార్వతి ఉన్నపళంగా వెళ్ళబోయింది. ఏంటే ఆ కుక్క పరుగు? ఆరు మహారాజులనుకున్నావా లేక నీలాగా అడుక్కునేవాళ్ళనుకున్నావా? లోపలికెళ్ళి తానం గట్రా చేసి కొత్త చీర కట్టుకునెళ్ళు. నీ చెమట కంపుతో వెళ్తే సిరాకు పడతారు అని అదిలించారు. పార్వతి 5 నిమిషాల్లో తయారీ వచ్చేసింది. 100 మాగదులు ఆమెను మెట్లెక్కించుకుని 2వ అంతస్తులోకి తీసుకెళ్లారు. అక్కడ నిలబడమని చెప్పి వాళ్ళు కిందకెళ్ళిపోయారు. పార్వతి భయంగా బిక్కుబిక్కుమంటూ అమ్మగారొస్తే ఏంటో ఎలా మాట్లాడాలా అని దిక్కులు చూస్తూ నిలబడింది. దూరంగా ఎక్కడో కనిపిస్తోన్న ఒక గదిలో ఎవరో మనిషి ఉన్నట్టుంది గాని ఎవరో తెలియడం లేదు. ఓపిగ్గా చాలాసేపు అలానే నిలబడింది. సహనం చచ్చిపోతోంది కాలం గడిచే కొద్దీ. అవతల గదిలో తాగుతున్న రాజా నారాయణపురావు లేచాడు. అక్కడి నుంచి పార్వతి నిలబడున్న హాల్లోకి అతను నడిచొచ్చాడు. చిన్న బొమ్మలా కనిపించిన మనిషి దగ్గరకొచ్చేసరికి నారాయణపురావు అంత ప్రమాణంలో ఎత్తుగా కనిపించాడు. ఎవరు? గంభీరమైన బొంగురు కంఠం. పార్వతి తలదించుకుని బయట భుజం చుట్టూ కప్పుకుంది. పార్వతిని బాబుగారు అంది వణికిపోతూ. పార్వతంటే? వీరాంజనేయులు మా పెనిమిటి బాబుగారు. ఓహో, ఏం కావాలి? అమ్మగారు రమ్మన్నారు బాబుగారు. అమ్మగారా? వారు పై అంతస్తులో ఉన్నారు, పైకెళ్ళు అని రాజావారు పైకెళ్లే మెట్లు చూపించారు. పార్వతి తడబడే అడుగులతో పెద్ద మెట్లెక్కి పైకి వెళ్ళింది. ఆమె వెళ్ళగానే బయట కాపలా ఉన్న రాజాగారి రక్షక భటుల్లాంటి వంది మాగదులు తలుపులు తెరుచుకుని లోపలికొచ్చి దూరంగా చేతులు కట్టుకుని నిలబడ్డారు. మీరిక్కడే ఉండండి అని రాజావారు సాధు జంతువు మీదకి లంఘించబోయే క్రూరాతి క్రూరమైన మృగంలా పైకి మెట్లెక్కి వెళ్లారు.
పైన గదిలో పార్వతి భీతితో వణికిపోతూ నిలబడింది. వెనక తలుపులు మూసిన శబ్దం విని వెనక్కి చూసింది. రాజా తలుపులు తాళాలు వేసి ఆమె వైపొచ్చాడు. పార్వతికిదేం అర్థం కాలేదు. ఒక్కడుగు వెనక్కి వేసింది. రాజా తిన్నగా వచ్చి సోఫాలో కూర్చున్నాడు. పార్వతి తలంచుకున్న రాజా వైపు తప్పించుకుని పారిపోయే వీలు కోసము క్రీగంట భయం భయంగా చూస్తోంది. ఇలా రా పార్వతి. ఆమె కదల్లేదు. రమ్మంటున్నాం. ఆమె కదల్లేదు. వినపడ్డం లేదా? ఆమె కదలకుండా అటు ఇటూ చూసింది. రాజా లేచాడు. ఆమె వైపు వస్తున్నాడు. అతను వేస్తోన్న ఒక్కో ఇనపటడుగు మృత్యువుని అతనితో పాటే తీసుకువస్తున్నట్టుంది. అతను దగ్గరగా, మరీ దగ్గరగా వచ్చేశాడు. భుజం పట్టుకున్నాడు. హడలిపోయింది. ఏం చేస్తోంది తెలియకుండా పరిగెత్తి పరిగెత్తి అవతల గదిలోకి దూరిపోయింది. లోపలికి పోయి తలుపులు బిగించేసుకుంది. రాజా తలుపు దబదబా బాదాడు. ఆమె తెరవలేదు. బాదీ బాదీ కాలితో తన్ని తన్ని విసిగెత్తిపోయాడు. కళ్ళల్లో కోపం, నిలువెల్లా ఉద్రేకం. అతనిక ఆమెను క్షమించే స్థితిలో లేడు. బయటకీడ్చి ఏ అంగానికి ఆ అంగం విరిచి పారేసి చిత్రవధ చేసి చంపేయాలి. వెంటనే రక్షక భటుల్లాంటి వంది మాగదుల్ని ఆ గది తలుపులు విరగొట్టండని గాండ్రించాడు. వాళ్ళు ఆ భారీ తలుపుల మీద పడి దబదబా బాదుతున్నారు. లోపల బంధించబడున్న పార్వతి నవనాడులు కుంగిపోతున్నాయి. ఎటు పోవాలో తెలియడం లేదు. కిటికీల్లోంచి దూకి ప్రాణాల్ని తీసేసుకోవాలనుకుంది. ఆ కిటికీలు ఎంత ప్రయత్నం చేసినా తెరుచుకోలేదు. బయట తలుపుల్ని బద్దలు కొడుతున్న రాక్షసులు చివరికి జయించారు. తలుపులు భళ్ళున తెరుచుకున్నాయి. రాక్షసుల చేతుల్లో పెద్ద కర్రలు. వాళ్ళు తన మీదకే వచ్చేస్తున్నారు. పార్వతి బల్లిలా గోడకు అంటుకుపోయింది. రాక్షసులంతా ఆమె మీద పడి చెయ్యి, కాళ్ళు, జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చి రాజావారి కాళ్ల ముందు పరేశారు. ఇంతవరకు రాజావారి ముందు ఎవరితో ఇలా ప్రవర్తించలేదు. అందులో కూటికి గతిలేని అడుక్కు తినే ముండ తనలాంటి శ్రీమంతుడు పిలవకుండానే రావాల్సింది పోయి తనని చూసి నువ్వెంతరా వెధవా అన్నట్టు పరుగులు తీస్తుందా? దీని నీచపు బుద్ధికి దీన్ని కుక్కల చేత చీల్చివేయించాలి. తన కాళ్ళ దగ్గరున్న గోని సంచిలా పడున్న పార్వతిని కాలితో పక్కకు నెట్టాడు రాజా. రాక్షసుల వైపు చూసి మీ పని కానియండి అన్నట్టు క్రూర మృగంలా చూశాడు. ఇలాంటివి ఆ రాక్షసులకి కొట్టిన పిండే. రాజాగారి సంజ్ఞ కోసమే ఎదురు చూస్తున్నారు. రాజాగారు అన్నంతో నలుగురు ఒక్కసారే ఆమె మీద పడి లేడు మీద పడిన చిరుతపులుల్లా చీల్చేశారు. నీచపు మృగాల్లా ఆమె శరీరాన్ని నానా రకాల హింసలకి గురి చేశారు. ఇంత అందగత్తెను అలా రక్తాలు కారేట్టు హింసించడం ఒకడు భరించలేకపోయాడు. అందాన్ని అనుభవించాలి అని ఆమెను ఈడ్చుకుని వ్యధశాల లాంటి చీకటి గదిలోకి లాక్కుపోయాడు. వాడొక్కడే ఆమెను పొందడం మిగతా వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళు ఆ గదిలోకి దూరారు. పెద్ద అరుపరిచింది పార్వతి. హృదయ విదారకంగా ఆక్రందనలు చేసింది. రాజా పైశాచిక ఆనందంతో కసిగా తాగుతున్నాడు. కింద హాల్లోకి అప్పుడే వీరాంజనేయులు వచ్చాడు. హాలుకి ఆనించున్న గది తలుపు దగ్గర ద్వారబంధానికి చేరబడి అన్నపూర్ణమ్మ గారు నిలబడున్నారు. నిశ్శబ్దంగా కన్నీళ్లు కారుస్తోంది. ఆ అమ్మగారిని చూసి వీరాంజనేయులు అక్కడే ఆగిపోయాడు. అతన్ని చూసి ఆమె పైకి చూసి ఒక్క నిట్టూర్పు విడిచి లోపలికి వెళ్ళిపోయింది. వీరాంజనేయులు అక్కడే ఒక క్షణం నిలబడ్డాడు. అప్పుడే నౌకరు లోపల నుంచి వచ్చాడు. అయ్యగారు ఎక్కడున్నారు బుచ్చిమావయ్య అని అడిగాడు వీరాంజనేయులు. పార్వతిని వాళ్ళు పైకి తీసుకెళ్ళినట్టు తెలియని బుచ్చిమావయ్య పైన ఉన్నట్టున్నారా అని వెళ్ళిపోయాడు. నారాయణపురావు ఏ పని మీద వీరాంజనేయుల్ని పంపించాడో ఆ పని పూర్తవకపోవడమే కాకుండా పట్నం మనిషి అయ్యగారిని తోలనాడుతూ తిట్టాడు. ఆ పరాభవాన్ని నారాయణపురావుకి చెప్పాలని ఉరుకులు పరుగుల మీద రావడం వల్ల వాడు వెంటనే మేడ మీదకి మెట్లెక్కి గబగబా వెళ్ళిపోయాడు. రెండో అంతస్తులో ఎవరూ లేరు. పై అంతస్తు నుంచి కేకలు, హాహాకారాలు. ఎవరో స్త్రీ ఆర్తనాదం వినిపిస్తోంది. క్షణం అక్కడే ఆగి విన్నాడు. అచ్చు పార్వతి కంఠంలానే ఉంది. మరీ జాగ్రత్తగా విన్నాడు. అవును, పార్వతే. గబగబా మెట్లెక్కి ఒక్క ఊపున పైకి వెళ్ళాడు. వరండా దాటి గదులన్నీ చూస్తూ పెద్ద హాల్లోకి వెళ్ళాడు. హాల్లో దృశ్యాన్ని చూసి క్షణం కొయ్యబారిపోయాడు. నేల మీద నెత్తురు మడుగులో కొట్టుకుంటోంది పార్వతి. ఆమె ఒంటి మీద అసలు బట్టనేది లేదు. రాక్షసులు ఆమెనింకా పశువుల్లా హింసిస్తూనే ఉన్నారు. సోఫాలో ఎదురుగా కూర్చుని నారాయణపురావు తాగుతున్నాడు. కొన ఊపిరితో ఉన్న పార్వతి మెల్లగా దేక్కుంటూ వచ్చి నారాయణపురావు కాళ్ళు పట్టుకుంది. రక్షించమంటోంది. ఇంకా బ్రతకాలని ఆశే. నారాయణపురావు ఆమె వైపు వికృతంగా చూసి కుడికాలతో తన్ని తోసేశాడు. నన్ను కాదనదేది ఈ చుట్టుపక్కల బతికి బాగుపడలేదే అంటూ. వెంటనే రాక్షసులు మళ్లీ ఆమెను చీకటి గదిలోకి లాక్కుపోబోయారు. ఇది చూసిన వీరాంజనేయులు నెత్తురు ఉడికిపోయింది. కళ్ళు బైర్లు కమ్మాయి. వెర్రి ఆవేశం ఒళ్లంతని గజగజలాడించేసింది.
ఒరేయ్ అని పెద్దగా అరుస్తూ వాళ్ళ మీదకి లంఘించాడు. పార్వతిని వదిలి వాళ్ళంతా వీరాంజనేయుల మీద పడ్డారు. అపర బకాసురుల్లా ఉన్న రాక్షసులందర్నీ మరి ఆ శక్తి వాడికి ఎక్కడి నుంచి వచ్చిందో బాదాడు. వాళ్ళు నలుగురు 4 తన్నులు తన్నేసరికి వాడు నారాయణప్పరావు దగ్గర పడిపోయాడు. అతన్ని చూసి మరింత ఉద్రేకపడిపోయాడు. లేచి అతని కంఠం పట్టాడు. ఆ బలిష్ఠుడి ముందు వాడు ఎలకపిల్ల. అందులో కృత్రిమ రాజసంతో, కూలీన దర్పంతో వేలకు వేల మందిని నానా హింసలు పాల్చేసిన పరమ నీచపు దుష్ట రాక్షసుడు. తన మీదకొక వెధవ ఊరికి తన ఒంటి మీద చేయి వేయడం భరించలేకపోయాడు. కాలితో ఒక్క తన్ను తన్నాడు. మిగతా రాక్షసులు వాణ్ణి బరబరా ఈడ్చేసి చేతికొచ్చిన గుడ్డ, కాలికొచ్చిన తన్నుతో నానా చిత్రహింసలు పెట్టారు. ఆ దెబ్బలకి ఇక తట్టుకోలేకపోయాడు వీరాంజనేయులు. స్పృహ తప్పి పడిపోయి కట్టెలా మారిపోయాడు. చచ్చాడనుకున్న నారాయణప్రావు అతని దగ్గరకు లేచొచ్చాడు. వీరాంజనేయులు ఇంకా కొన ఊపిరితో మూలుగుతున్నాడు. నారాయణప్రావు వాడి కంఠం మీద కాలు పెట్టి రాచేశాడు. వాడి తల వాలిపోయింది. అవతల పార్వతికి భర్త పరిస్థితి తెలీదు. ఇంకా కొన ఊపిరితో వచ్చే ప్రాణం పోయే ప్రాణంలా ఉంది. ఒకడు ఆమెను మళ్ళీ అవతల చీకటి గదిలోకి లాక్కుపోయాడు. శవంలా పడున్న వీరాంజనేయుల్ని వాళ్ళు మోసుకుంటూ పోయారు అర్ధరాత్రి చీకట్లో. పోయి పోయి కాలవలో విసిరేసి చేతులు దులుపుకునొచ్చారు.